పరీక్షల నిర్వహణలో సీటింగ్ వ్యవస్థ అత్యంత కీలకమైన అంశం. క్రమబద్ధమైనటువంటి సీటింగ్ ఏర్పాట్లు లేకపోతే పరీక్షా గదిలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. గది యొక్క పరిమాణాన్ని బట్టి 24 మంది లేదా 20 మందిని అలాట్ చేయాలి. సీటింగ్ అరేంజ్మెంట్ని బ్లాక్ బోర్డ్పై డిస్ప్లే చేయాలి. సీటింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్ డే 03Tని ఐడెంటిఫై చేసి నెంబర్ దగ్గర 03T అని రాయాల్సి ఉంటుంది. రూమ్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా చేయాలి అనేది ఒకసారి నేను మీకు విజువలైజేషన్ చేస్తాను. ఒక గదిలో సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా వేయాలో దృశ్య రూపంలో చూద్దాం. మనం ఇప్పుడు రోల్ నెంబర్స్ని బెంచీలపై ముందు నుంచి వెనక్కి, ఆ తరువాత కంటిన్యూషన్ సర్పిలాకారములో నెంబర్లు వేసుకుంటూ రావాలి. ఉదాహరణకు 1 2 3 4 5 6, 6 తర్వాత కంటిన్యూషన్ 7, తర్వాత పైకి 8 9 10 11 12, 12 తర్వాత కంటిన్యూషను దాని ప్రక్కన ఉన్న బెంచీలో 13, 14 15 16 17 18, 18 తర్వాత మళ్ళీ 19 20 21 22 23 24 ఇలా బ్రేక్ లేకుండా ఒక వరుస క్రమంలో సీటింగ్ అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సీటింగ్ ప్లాన్ ముందుగానే సిద్ధం చేసి గదివారీ కేటాయింపును స్పష్టంగా ప్రదర్శించడం ద్వారా పరీక్ష రోజు ఎటువంటి గందరగోళం లేకుండా మనం పరీక్షను నిర్వహించుకోవచ్చు. పరీక్షల విజయానికి సరైన సీటింగ్ వ్యవస్థ ఒక ప్రధాన ఆధారం. మనందరం బాధ్యతతో సీటింగ్ ఏర్పాట్లు అమలు చేసి పరీక్షల విజయానికి సహకరిద్దాం.